సోషల్ మీడియాలో సరదాగా చేసే పనులు ఇతరులకు మనస్తాపం కలిగిస్తాయని టాలీవుడ్ నటుడు మేజర్ హీరో అడవిశేషు, కార్తికేయ, ఫేమ్ నిఖిల్ సిద్ధార్థులు తమ వంతు బాధ్యతగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెట్టేటప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుతున్నారు. ఏదో టైం పాస్ కోసమని అమ్మాయిల ఫోటోల కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, ఫేక్ న్యూస్లను షేర్ చేయడం వంటి అస్సలు చేయొద్దని కోరుతున్నారు. నమస్తే, నేను మీ అడవిశేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. పోస్ట్ నో ఈవిల్, చెడుని పోస్ట్ చేయొద్దు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాటిట్యూడ్. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడతాం, ఇబ్బంది పెట్టేలా కాదు. అలాగే సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెట్టే పోస్టులు ఒక వ్యక్తినే కాక ఒక్కోసారి ఓ కుటుంబాన్ని కూడా చాలా బాధకు గురి చేస్తాయని నటుడు హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా అన్నారు. జరగనివి జరిగినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల చాలా మందిని బాధ పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పారు. సోషల్ మీడియాను కేవలం మంచి కోసం మాత్రమే వినియోగిద్దామని తేజ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద, వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కమెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. పోస్ట్ నో